హాయ్ చిల్డ్రన్, అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు మనం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలపై వీడియోలు చూస్తూ ఉన్నాం. ఇది 4వ చాప్టరు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే పాఠం పైన 4వ భాగము పార్ట్ 4. ఆల్రెడీ మనము 3 పార్ట్లు చూసాం. మీరందరూ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే మీకు అవసరమైనటువంటి వీడియోలు నేను చేస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా మీకు ఏ లెసన్లో వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోలు తయారు చేస్తూ ఉంటాను. వీటిలో ఏ ఒక్క సందేహం ఉన్నా దయచేసి మీ తరగతి ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదవండి, ఆప్షన్స్ను చూడండి. అప్పుడు మాత్రమే మీరు సరైన జవాబును ఎన్నుకునే అవకాశం ఉంటుంది. లెట్ us see first question. The lens formula is. ఇక్కడ లెన్స్ ఫార్ములా అనగానే మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను. మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా రెండిటిలో కొంచెం చిన్న సింబల్ మాత్రమే తేడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే మనం చక్కగా దీనికి జవాబు చెప్పవచ్చు. మిర్రర్ ఫార్ములా గుర్తొచ్చినట్లయితే ఈ లెన్స్ ఫార్ములా మనము చక్కగా చెప్పవచ్చు అన్నమాట. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u అని ఉంటుంది. లెన్స్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది. లెన్స్ అనగానే మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ఆప్షన్స్లో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒకటి సరి అయిన ఆన్సర్ ఉంది. 1/f = 1/v - 1/u. కాబట్టి ఇది సరైన జవాబు అవుతుంది. మిగతా ఆప్షన్స్లో ఏమైనా అలాంటివి అంటే దానికి ఈక్వల్గా ఉన్నాయేమో చూడాలి. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో అటువంటిది ఏవి లేవు. కాబట్టి మనకు ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 15 cm forms an image at 10 cm from the lens. The position of the object from the lens is. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఇచ్చారు. కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఇచ్చారు 15 cm అని. తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు 10 cm. మనకు అనుకోవాల్సింది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే ఇది కాన్కేవ్ లెన్స్ కాబట్టి తప్పనిసరిగా మనము ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ అది రాసుకోవాలి. ఫోకల్ లెంత్ f = -15 cm. కాన్కేవ్ లెన్స్ కాబట్టి లెన్స్కి ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ని మైనస్లో తీసుకుంటాం. అలాగే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ -10 cm. ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్లోనే ఉంటుంది. ఇక ఫార్ములా 1/f = 1/v - 1/u అది మనకు తెలుసు. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/u = -1/10 -1/-15. ఇది ఎందుకు వచ్చిందో మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. దీన్ని సాల్వ్ చేయాలి అంటే 1/u = 1/15 - 1/10 అవుతుంది. ఎందుకంటే 1/15 అనే దాంట్లో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు u = -30 cm వస్తుంది. ఇక్కడ ఈ 30 cm వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 30 cm అవే ఫ్రమ్ ద కాన్కేవ్ లెన్స్. 30 cm 30 cm కంటే దూరంగా ఉండాలి. కాబట్టి మన ఆన్సరు 30 cm అవుతుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ చేసి మాత్రమే సరైన జవాబును మనము
చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం, లెన్స్ ఫార్ములా యూజ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ఏ లెన్స్? లెన్స్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడాలి? వుడ్, గ్లాస్, క్లే, ఆల్ ఆఫ్ దీస్. ఇక్కడ లెన్స్ అనగానే రిఫ్రాక్షన్ జరగాలి అనేది గుర్తుకు రావాలి. రిఫ్రాక్షన్ జరగాలి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం అయి ఉండాలి. ట్రాన్స్పరెంట్ మీడియం అయ్యేటటువంటిది వుడ్, గ్లాసు, క్లే అని ఇచ్చారు. కాబట్టి వీటిల్లో ట్రాన్స్పరెంట్ మీడియం ఏదంటే గ్లాస్. కాబట్టి మనకు లెన్స్ని తయారు చేయడానికి వాడేటటువంటి మెటీరియల్ ఇక్కడ గ్లాస్. తప్పనిసరిగా క్వశ్చన్ని చక్కగా అర్థం చేసుకుంటే మీరు రాయగలుగుతారు. An object is placed at the following distances from a convex lens of focal length 15 centimeters. ఇక్కడ కూడా జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్. ఈ 15 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఏం చేశారు? 35 సెంటీమీటర్స్లో, 30 సెంటీమీటర్స్లో, 20 సెంటీమీటర్స్లో, 10 సెంటీమీటర్స్లో ఆబ్జెక్ట్ని ఉంచారనమాట. Then the distance of the object to get a magnified and erect image. Magnified and erect image కావాలి. Magnified and erect image ఎప్పుడు వస్తుంది? కండిషన్స్ మీకు గుర్తున్నట్లయితే ఏ ప్లేస్లో ఉంచినప్పుడు, అంటే 10 సెంటీమీటర్స్ ఉంచినప్పుడు వస్తుందా, 35 సెంటీమీటర్స్ ఉంచినప్పుడు వస్తుందా, 30 సెంటీమీటర్స్ అప్పుడా, 20 సెంటీమీటర్సా? అసలు మ్యాగ్నిఫైడ్ అండ్ ఎరెక్ట్ అన్నాడు. ఎరెక్టెడ్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? విర్చువల్ ఇమేజ్ అయితేనే. విర్చువల్ ఇమేజ్ ఏ పొజిషన్లో ఉంటుంది? ఇఫ్ వీ ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్, దెన్ ఓన్లీ వీ గెట్ విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇక్కడ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. అంటే మనకు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ రావాలి, తర్వాత ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి అంటే తప్పనిసరిగా అది విర్చువల్ అయి ఉండాలి. విర్చువల్ అయ్యేది ఎప్పుడంటే పి అండ్ ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు, అంటే ఫోకల్ లెంత్కి లెన్స్కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టెన్సెస్లో మనకి 10 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి విర్చువల్ ఇమేజ్ ఏర్పడదు. నెక్స్ట్ క్వశ్చన్, టు గెట్ ఏ విర్చువల్ ఇమేజ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఆబ్జెక్ట్స్ షుడ్ బి ప్లేస్డ్. ఇప్పుడే అనుకున్నాం విర్చువల్ ఇమేజ్ కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు ఏర్పరుస్తుంది? ఇంతకుముందు ప్రశ్న మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే దీనికి సమాధానం చెప్పవచ్చు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉంచినట్లయితే మనకు విర్చువల్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. అదే ఎరెక్టెడ్ ఇమేజ్ కూడా అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ని మనము ఫోకస్కి లెన్స్కి మధ్యలో ఉంచినట్లయితే తప్పనిసరిగా మనకి విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుందన్నమాట. ద కేస్ ఇన్ విచ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. చూడండి, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉంది. ఎంత సింపుల్ ప్రశ్న అంటే ప్రశ్న సింపులే కానీ కొద్దిగా కన్ఫ్యూజన్. ద కేస్ ఇన్ విచ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోకల్ లెంత్. ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంత్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే, ఫోకల్ లెంత్ అంటే ఏంటో తెలవాలి. ఫోకల్ లెంత్ ఏమనుకున్నాం? ద డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ ద ఫోకస్. అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడాలి? ఫోకస్ దగ్గర ఏర్పడాలి. ఫోకస్ దగ్గర ఎప్పుడు ఏర్పడుతుంది? We know that the rays falling on the lens from an object at infinity are parallel to the principal axis. They converge to the focal point. So a point-sized image is formed at the focal point. We know this. కాబట్టి ఎప్పుడైతే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయిందో మనకి ఫోకల్ లెంత్ అనేది లెన్స్కి ఫోకస్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఎక్కడ ఈ ఫోకస్ దగ్గర ఏ సందర్భంలో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే వెన్ ద రేస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్.
ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చినటువంటి రేస్ అన్నీ కూడా ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆన్సరు ఈ సెకండ్స్ అవుతుందన్నమాట. చక్కగా ప్రతి ప్రశ్నని చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తరగతి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా సింపుల్గా మీరు వీడియోను ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరందరూ మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకు అంటే నేను త్వరలో మీకు అన్ని సబ్జెక్టుల వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.